అర్హజిత్ చెప్పిన ఆయన భావాలు బహుశా మీకు చేరే ఉంటాయి, ఆయన ఆవేశం మీకు చేరే ఉంటుంది. నేను చాలా బ్రీఫ్గా ఆయన మాట్లాడిన విషయాలు చెప్తాను. ముందుగా అందరికీ విప్లవ రచయితల సంఘం వాళ్ళందరికీ రెవల్యూషనరీ ఉద్యమాభివందనాలు తెలియజేశాడు. ఆయన నాకు ఊపిరాడడం లేదు అనే విషయాన్ని తనకు తానే ఆపాదించుకొని చెప్తున్నాడు. ఆయన హౌరా నుంచి జ్వరంతో వచ్చాడు, ఊపిరాడడం లేదు అని అంటున్నాడు. అట్లాగే ఈ దేశంలో ఉన్న లక్షలాది మంది విద్యార్థులకు ఊపిరాడడం లేదు. 8,000 స్కూళ్ళు మూసేశారు. 2,000 స్కూళ్ళలో ఒక్కరే ఉపాధ్యాయులు ఉన్నారు. అట్లాంటప్పుడు విద్యార్థులకి విద్య ఎక్కడి నుంచి వస్తుంది? జనం నుండి డబ్బులు తీసుకుంటున్నారు, కానీ ఆ డబ్బంతా అదానీ అంబానీలకి పోర్ట్లు నిర్మించడానికి, మైనింగ్ చేసుకోవడానికి, వాళ్లకు సహకరించడానికి, రోడ్లు కట్టడానికి ఉపయోగిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వంలో విపరీతమైన సంక్షోభం తలెత్తింది. అక్కడ అన్ని వ్యవస్థల్ని ఆ ప్రభుత్వం ధ్వంసం చేస్తుంది. పైకి మాత్రం అది బ్రాహ్మణికల్ హిందుత్వ ఫాసిజం గురించి చాలా గట్టిగా మాట్లాడుతుంది, కానీ వెస్ట్ బెంగాల్లో చాలా ఆ ప్రభుత్వం కూడా ఫాసిజాన్ని అమలు చేస్తుంది. వెస్ట్ బెంగాల్లో ఇప్పుడు అమలవుతున్న ఎస్ఐఆర్ని ఆయన ప్రస్తావించారు. ఎస్ఐఆర్ ద్వారా ఓటర్ లిస్టుని రివైజ్ చేస్తున్నామని చెప్పి ఎన్ఆర్సీని ఇంకో రూపంలో తీసుకొని వస్తున్నారు. అక్కడ విద్యార్థుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి అని చెప్తూ, ఒక రైతు కుటుంబం నుంచి, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన విద్యార్థులకు చదువు అందే పరిస్థితి ఈరోజు లేదు. ఎందుకు అనంటే చదువు చాలా ఖరీదైంది అయిపోయింది, ప్రభుత్వ స్కూళ్ళన్నీ మూసేస్తున్నారు. అట్లాగే చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు లేవు. ఇదంతా ఎందుకు అనంటే ఒక నిరుద్యోగ సైన్యాన్ని అదానీకి, అంబానీకి, లాయిడ్ లాంటి కంపెనీలకి సిద్ధంగా వాళ్ళు ఉంచడానికి ఇట్లా చేస్తున్నారు. విద్యార్థుల నిరసన ప్రదర్శనల మీద వెస్ట్ బెంగాల్ ప్రభుత్వము చాలా దారుణమైన అణచివేతని ప్రయోగిస్తోంది. విద్యార్థుల మీద భయంకరమైన లాఠీ చార్జులు, తూటాలు ప్రయోగిస్తున్నారు. ఒక విద్యార్థిని బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపేశారు. విద్యార్థులు వాళ్ళకి విద్య కోసం, ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం వాళ్ళు ఉద్యమిస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అనంటే కలకత్తా యూనివర్సిటీలో జ్యోతిష్యాన్ని ప్రవేశపెట్టారు. దానికి నిధులు ఇస్తున్నారు, కానీ ఈ ఫిజిక్స్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు ఫండ్స్ లేవు. అక్కడ అల్లరి మూకల్ని ప్రోత్సహిస్తున్నారు, అల్లరి మూకల్ని విపరీతంగా మేపుతున్నారు. మన డబ్బులన్నీ వాళ్ళని మేపడానికి ఉపయోగిస్తున్నారు. ఎన్నికల కోసం మన డబ్బంతా తీసుకొని లంపెన్స్ని ఉపయోగించుకొని ఎన్నికల్ని నడిపిస్తున్నారు. వాళ్ళు మెరుగైన అవకాశాలను కల్పిస్తున్నాము అని మాటిమాటికి ఎన్నికల ముందు వాగ్దానాలు, ప్రతిజ్ఞలు చేస్తుంటారు, కానీ వాళ్ళు కల్పించే అవకాశాలన్నీ కూడా అదానీ లాంటి పెట్టుబడిదారులకు మాత్రమే. విద్యార్థులు ఈరోజు వెస్ట్ బెంగాల్లో విద్యార్థుల పరిస్థితి ఎట్లా ఉంది అని అంటే, వాళ్ళు చదువు మానేసి వలస కూలీలుగా వేరువేరు ప్రాంతాలకి వెళ్ళిపోవాల్సిన స్థితి. రాజకీయ పార్టీలన్నీ కూడా ఎన్నికల్లో ప్రచారాలు చేస్తుంటాయి. మాకు ఓటు వేయండి, మేము మీకు అది ఇస్తాము, మాకు ఓటు వేయండి, మీకు ఇది ఇస్తాము అని చెప్తూ ఉంటాయి. మెజారిటీ ప్రజలందరినీ కేవలం ఓటు బ్యాంకులుగా మాత్రమే ప్రభుత్వాలు చూస్తున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ఓటు కాదు, మాట్లాడే హక్కు, ప్రజాస్వామిక హక్కులు, ఉపాధి అవకాశాలు, అన్ని హక్కుల్ని ప్రభుత్వం తన జేబులో పెట్టుకొని ఓటు హక్కు మాత్రమే ప్రజలకి ఇస్తాను అని అంటున్నది. ఈ దేశంలో పార్లమెంటును కట్టింది ప్రజలు, దేశంలో అనేక నిర్మాణాలని చేసింది ప్రజలు, కానీ ఆ ప్రజలు తమ హక్కుల కోసం మాట్లాడుతుంటే వాళ్ళని చంపేస్తున్నారు. ప్రజాస్వామ్యం అంటే ఓటు కాదు, ప్రజాస్వామ్యం పార్లమెంట్లో కనిపించేది కాదు, టీవీ చర్చల్లో కనిపించేది కాదు. నిజమైన ప్రజాస్వామ్యం జనతన సర్కార్లలో ఉండేది. జనతన సర్కార్లు ఎట్లా విద్య, వైద్యం, వ్యవసాయము అన్నిటికీ కమిటీలు పెట్టి ప్రజల చేతులతో వాటిని నడుపుతున్నారో అవి డెమోక్రసీ, అవి ప్రజాస్వామ్యానికి నిజమైన నమూనాలు అని చెప్తూ వెస్ట్ బెంగాల్లో జరిగిన లాల్గఢ్ ఉద్యమం గురించి ఆయన ప్రస్తావించారు. వెస్ట్ బెంగాల్ చరిత్రలో అతి పెద్ద ఉద్యమం ఇది. అక్కడ ఎన్నో విప్లవ ప్రజా కమిటీలు ఏర్పడ్డాయి. ఈ ప్రజా కమిటీల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలన్నీ నిజమైన ప్రజాస్వామ్యము, ప్రజల ప్రభుత్వం అంటే ఏంటో అవి నిరూపించాయి. ఈ లాల్గఢ్ ఉద్యమము సిపిఎం ప్రభుత్వ దారుణాలకు వ్యతిరేకంగా, వాళ్ళ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా జరిగింది. ఇక్కడ ప్రభుత్వం సెజ్లు నిర్మిస్తుంది, కానీ అభివృద్ధి పేరుతో సెజ్లు నిర్మిస్తుంది, కానీ ఆసుపత్రులు ఎందుకు కట్టడం లేదు, స్కూళ్ళు ఎందుకు కట్టడం లేదు, యూనివర్సిటీలకు నిధులు ఎందుకు ఇవ్వడం లేదు అని ఆయన ప్రశ్నించారు.
ప్రజలకి మౌలిక అవకాశాలు కల్పించకుండా మొత్తం అంతా పెట్టుబడిదారులకే అప్పగిస్తున్నారు కాబట్టే ప్రత్యామ్నాయ రాజకీయాలు ముందుకొస్తున్నాయి. మనం అందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓటు మాత్రమే ప్రజాస్వామ్యం కాదు, కేవలం జీవించి ఉండడమే కాదు, మనం ఆత్మగౌరవంతో బతకాలి. ప్రభుత్వాలు ఉద్యమాల మీద ఒక పెద్ద బండరాయి ఎత్తి వాటిని ధ్వంసం చేయాలనే ప్రయత్నం చేస్తే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు ఎత్తిన పెద్ద బండరాయి మీ మీదనే పడుతుంది ఏదో ఒక రోజు. తన సంస్థ గురించి మాట్లాడుతూ వాళ్ళ సంస్థ రెవల్యూషనరీ స్టూడెంట్ ఫ్రంట్ జార్జ్ రెడ్డి స్ఫూర్తితో పనిచేస్తుంది అని అన్నాడు. జార్జ్ రెడ్డి ఎట్లాగైతే హింస ద్వారా ఎదుర్కోవాలి అని అన్నాడో దాన్ని ఇప్పుడు విద్యార్థులందరూ జార్జ్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకోవాలి అని ఆయన చెప్పారు. ఈరోజు మావోయిస్టు ఉద్యమం వెనకతట్టు పట్టిందని, విప్లవం పని అయిపోయిందని, ఈ సోను రూపేష్ల లొంగుబాట్లు చూసి మేధావులు పరవశిస్తున్నారని అన్నాడు. వాళ్ళ ఉద్యమాలు నిజానికి ఉద్యమాలు ఒకళ్ళు వదిలేస్తే పోయేవి కాదు. చారు మజందార్ని చంపేస్తే ఉద్యమం ఆగిపోలేదు. విప్లవకారుల నెత్తుటి నుంచి వేలాది మంది ఉద్భవిస్తారు. నా దేశ ప్రజలు నిజమైన శాంతితో ఆత్మగౌరవంతో బతికే రోజుల కోసం పోరాటం చేయాలి. ఇవాళ మనం చేస్తున్న పని ఏంటి? నూతన ప్రజాస్వామిక విప్లవం గురించి చర్చలు చేస్తే సరిపోతుందా? గడిచిన చరిత్ర నుంచి నూతన ప్రజాస్వామిక విప్లవ పోరాటాల నుంచి మనము నేర్చుకునే పాఠం ఏమైనా ఉందా అని ఆయన ప్రశ్నించారు. మనము గడిచిన విప్లవ చరిత్రని గమనిస్తే నాయకులు కాదు, అసలైన ఉద్యమాల్ని ప్రజలే నిర్మించారని మనకు అర్థమవుతుంది. విద్రోహాల వల్ల, మరణాల వల్ల విప్లవోద్యమం ఆగిపోదు. ఈరోజు మీరు కొంతమందిని చంపి మీరు మురిసిపోవచ్చు కాక, మురిసిపోండి, ఎన్ని రోజులు మురిసిపోతారో. మీకు ఒకరోజు హిట్లర్కు పట్టిన గతే పడుతుంది, ముస్సోలినీకి పట్టిన గతే పడుతుంది. ఆసిఫాలు, రోహిత్ వేములని మీరు వేధించింది మీరు అనుభవిస్తారు ఒకరోజు అని నక్సల్బరీ జిందాబాద్ అంటూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు. థ్యాంక్ యూ హర్షజిత్.